గౌరవ చైర్పర్సన్ శ్రీమతి చందన రవీందర్ గారి అధ్యక్షతన, గౌరవ కమిషనర్ వెంకట గోపాల్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కార్యాలయం వద్ద ముందుగా తెలంగాణ జాతీయ గీతం ఆలపించిన అనంతరం ప్రతిజ్ఞ చేసి మున్సిపల్ కార్యాలయం నుండి పాత ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగినది. వార్డ్ నంబర్ 16లో పాత ఎంపీడీఓ వెనుకాల శిథిలావస్థలో ఉన్న గోడలను పరిశీలించి పారిశుద్ధ్య పనులు అనగా శుభ్రత, మురికి కాలువలలో దోమల నివారణ చేయు పీచ్కరీ మరియు బ్లీచింగ్ పౌడర్ వేయడం జరిగినది. అదే విధముగా కార్యాలయ ప్రాంగణంలో పనికి రాని ఫర్నిచర్, స్క్రాప్ వస్తువులను తొలగించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గౌరవ వైస్ చైర్మన్ పద్మభాయి నరసింగరావు గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, సెక్షన్ హెడ్స్, మెప్మా సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బందితో పాల్గొనడం జరిగినది. గౌరవనీయులు మాజీలు శ్రీ తుంగుట నర్సారెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు, వారికి కూడా సుదీర్ఘ అనుభవం ఉన్నది కాబట్టి అభివృద్ధిలో అంతా ఒకటే అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ తుంగుట నర్సారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గజ్వేల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ గజ్వేల్ పురపాలక సంఘంలో మొన్ననే కొత్తగా ఎన్నుకోబడ్డ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వారితో పాటు ఉన్న కౌన్సిలర్లకు, ఇక్కడ ఉన్న మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా మనకు ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలి మనం డెవలప్మెంట్ గురించి. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి బాడీ లేకుంటే మరి బాడీ వచ్చింది కాబట్టి మీరందరూ కూడా ఏ విధంగా పారిశుద్ధ్యం మనం మీట్ చేసుకోవడం ఒక ఎత్తు, తర్వాత కార్యక్రమం ఏది చేసుకుంటే మన వాడు బాగుపడుతుంది అనే ఆలోచనతో మీరు ప్రణాళిక చేసుకోండి. తప్పక అన్ని మున్సిపాలిటీ లాగానే మన గజ్వేల్ కూడా మంచి అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు లేని విధంగా ఈ 99 రోజులలో ప్రణాళిక అంటే మనకు 1,00,000 కావాలన్నా 100 కోట్లు కావాలన్నా అనేది కూడా మనం రేపు 99 రోజుల తర్వాత గవర్నమెంట్కి సబ్మిట్ చేసుకుంటే ఆ ఫండ్స్ వచ్చే విధంగా కూడా మేము తప్పక ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీ కౌన్సిలర్ అందరికీ కూడా ఒక మంచి అవకాశం. మన ఏ గల్లీలో ఏం తక్కువ ఉన్నది, లేకపోతే ఎక్కడ అది ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నాం, మన ఎండిఓ ఆఫీసే ఉంది, అది చాలా శిథిలావస్థలో ఉంది, అంతా ఒక 10 ఏళ్ళ కట్టి కూడా. కానీ అది ఏ విధంగా మనకు ఉపయోగంలో తీసుకురావాలి అనేది కూడా మీరు అందరు ఇక్కడ కూర్చొని ఆలోచించింది. అది మనం వాడుకలో తీసుకుంటే, ఎందుకంటే నేను చిన్న సజెషన్ ఏంటంటే అక్కడి నుంచి పెన్షన్స్ లోపలికి ఐఓసి బిల్డింగ్ పోతుంది. ఆ పెన్షన్స్ అంతా ఓల్డ్ సిటీ అంటారు, ఇప్పుడు పాత బస్ అక్కడనే పెన్షనర్స్ అందరూ ఆడికి వచ్చి అది లీడ్ చేసుకొని అది వాడుకలో తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది. మనకు రేపు రాబోయే కాలంలో ఒక పోలీస్ స్టేషన్ కూడా ఇంకొకటి వచ్చేది ఉన్నది, అది కూడా వస్తే బాగుంటుందా అని మీ ఆలోచనే. మా పెత్తనం మీ మీద ఎప్పుడు కూడా ఉన్నది. మీ అందరు కలిసి ఆలోచించి మన గజ్వేల్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని మీ ఆలోచన ప్రకారం మేము కూడా ప్రభుత్వంతో కొట్లాడి నిధులు కానీ ప్రతి ఒక్క దానికి మీకు సహకరించే విధంగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమం తీసుకురు కాబట్టి ఈ దాంట్లో మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది మంచి అవకాశం. దీన్ని మనం అందరం కూడా గజ్వేల్ అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా ఉంది. కాబట్టి ఇటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా మరి ఒకసారి మీ అందరినీ కోరుతున్నాను.